ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ని ట్రంప్ తో పోల్చిన రేవంత్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఆర్డీటీ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించిన ఎమ్మెల్యే సింధూరారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో న్యాయవాదుల నిరసన. కేసీఆర్ ని ట్రంప్ తో పోల్చిన రేవంత్. ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికాకి నష్టం. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ సంస్థలతో మాట్లాడుతూ అమెరికా కాదంటున్న సంస్థలు తెలంగాణకు రావాలి. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు. తెలంగాణ ప్రజలు ట్రంప్ ని పక్కన పడేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్ళు ఎవరైనా ట్రంప్ అవుతారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు. అక్కడి సంస్థలు అమెరికా వదిలి తెలంగాణకు రావాలి. అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం. ऑर्डर देना ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू कम. इट इज नॉट गोइंग टू अफेक्ट अवर economy. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford. I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, those universities are going to come our place. We are going place to US, best of the best universities, even manufacturing. So it's only Trump. Maybe Trump 4 years tenure already has completed, maybe 1 year, another 3 years. We have to see how it is going to take. एक दिन बोलेगा मेरा दोस्त मोदी जी है, दूसरे दिन बोलेगा हिंदुस्तान को मैं टैक्सेस 50% लगाऊंगा. ये ऐसा मनमानी के दिल का राजा मन का जो डिसीजन है ऐसा नहीं चलने वाले. वो ज़्यादा दिन मैं समझता हूँ ये बड़ा कोई दिक्कत नहीं है. ये आसान है, मगर थोड़ा टाइम की बात है. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దానిలో భాగంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా జెండా ఊపి విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు నాయుడు విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నారని అన్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టాలని చూస్తున్నారు. కళాశాల లేదు కాబట్టి కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి పిడుగురాళ్ళలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల దగ్గరికి ఇప్పుడున్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ వెళ్లి అక్కడ నిరసన చెప్పే కార్యక్రమానికి ఇవాళ బయలుదేరుతున్న సందర్భం. ఈ సందర్భంలో మరి నాకు చిత్రం పొద్దునే రాగానే నాకు దర్శించిన పోలీసు వారే. మా ఇంటికాడ పోలీసులు ఉన్నారు. ఏంటి స్వామి అంటే మీరు హౌస్ అరెస్ట్ అండి అన్నారు. ఏందే హౌస్ అరెస్ట్? నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నా. నోటీస్ ఇవ్వాలని అన్నారు. రండి ఆఫీస్కి నోటీస్ ఇద్దరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్కి వచ్చాను. విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ బయలుదేరి వెళ్తారు. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని పేదవాడికి ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీని దయచేసి ప్రైవేటు పరం చేయొద్దు, మీరు ప్రభుత్వ పరంలోనే చేయండి అని చెప్పేందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది. మొత్తం టోటల్గా ప్రైవేటు కళాశాలలు పూర్తి కావాలంటే 5,000 కోట్లు కావాలి. 5,000 కోట్లు లేవా? మరి 52,000 కోట్లు అప్పు తీసుకొచ్చారే అమరావతి నిర్మాణానికి. అది ఎప్పుడు అవుద్ది ఎవరికి తెలియదే. ఇలా అమరావతికి అయితే 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ సింపుల్గా 5,000 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కళాశాలలు పూర్తయ్యి పేద ప్రజానీకానికి, పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కళాశాలను మాత్రం అమ్మేసుకుని దానిలో డబ్బులు తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వీటిని ప్రైవేట్ పరం చెయ్యకోకుండా అడ్డుపడేందుకు మా సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వచ్చి దీన్ని కొన్నా మళ్ళా ప్రభుత్వానికి ఇచ్చి వెళ్లవలసిందే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది కూడా చెప్పడం జరిగింది. దాని మీద చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులు రాకుండా మీరు వ్యతిరేకించి వీళ్ళు పెట్టుబడిదారులా? వీళ్ళు నీకు లంచాలు ఇచ్చే బ్యాచ్ పెట్టుబడిదారులు కాదు. ఒక ఇండస్ట్రీని తీసుకురామనండి. ఒక 1,000 మందికో 2,000 మందికో 3,000 మందికో ఉద్యోగాలు ఇచ్చే ఇండస్ట్రీని తీసుకురామనండి.
వాళ్ళని ఆహ్వానిస్తాం. ఆ ఇండస్ట్రియలిస్టులు రారు, ఈ కళాశాల కొనడానికి మాత్రం వస్తారు, వ్యాపారం చేసుకుంటారు. ఇది దుర్మార్గం అని చెప్పేందుకే ఇవాళ నిరసన ప్రదర్శన చేసే కార్యక్రమం. అవి కూడా ఎక్కడైతే కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలల ముందే చేస్తారు. మేమెవరు వెళ్ళం, నేను వెళ్ళలేదు, విద్యార్థులు వెళ్తారు, యువకులు వెళ్తారు. దట్స్ ఆల్. దీనికి పోలీసులు అనవసరంగా ఆర్భాటం చేస్తారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా చెప్పచ్చు. ఈ రోజు పీపీటీ విధానంలో నోటిఫికేషన్ కూడా వచ్చింది సార్. నోటిఫికేషన్ ద్వారా మేము పేద ప్రజలకు వైద్యం అందించబోతున్నాం అనేది ముఖ్యమంత్రి యొక్క ఆకాంక్ష. మీరేమో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రజలకు ఆర్డీటీ సంస్థ ఒక గొప్పవరం అని, ఆర్డీటీ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని విజయవాడలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి అన్నారు. పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రజలకు అండగా ఉండి ఒక కల్పవృక్షంగా ఉంటూ కులమత పార్టీలకు అతీతంగా పేదల సంక్షేమ అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతంలో నిరుపేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిందని, నిరుపేద క్రీడాకారులకు, దివ్యాంగులకు, మహిళల సంక్షేమానికి ఆర్డీటీ సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందని, ఆర్డీటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుంది. సంస్థ ఆధ్వర్యంలో 3 ఆసుపత్రులు నిర్వహిస్తుంది. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ను కేంద్ర ప్రభుత్వం నుంచి అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గల వినిపించారు. క్రీడా రంగంలోను, వైద్య రంగంలోను, ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 3891 గ్రామాల్లోనూ ఇంకా 4.5 లక్షల మంది కుటుంబాల అభివృద్ధికి ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష. అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష. ఎస్సీ/ఎస్టీ కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు, రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష. అనంతపురం జిల్లాలో 3 హాస్పిటళ్లు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ. అందులో భాగంగా దాదాపు 8.5 లక్షల మందికి అవుట్ పేషెంట్లకును, 60,000 మంది ఇన్ పేషెంట్లకును ప్రతి సంవత్సరం వీళ్ళు సేవ చేస్తారు అధ్యక్ష. 15,000 సర్జరీలు, 15,000 డెలివరీలు కూడా ఈ సంస్థ చేస్తుంది అధ్యక్ష. అదే విధంగా 3,000 మంది సంస్థలో పనిచేస్తారు అధ్యక్ష. ఇంకా క్రీడా రంగంలో వీరిచ్చే ట్రైనింగ్ ద్వారా చాలా మంది పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో చాలా వరకు పాల్గొంటారు అధ్యక్ష. ఇటువంటి గొప్ప సంస్థకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ మన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అధ్యక్ష. మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అధ్యక్ష, ఈ సంస్థకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించమని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నాగర్ కర్నూల్ బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న సాయి కుమార్ అనే న్యాయవాదిపై జరిగిన అత్యాహత్యానికి నిరసనగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విధుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులంతా విధులను బహిష్కరించారు. అందరూ కలిసి కోర్టు ప్రాంగణంలో నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. పాదయాత్రగా మహిళా, సీనియర్, జూనియర్ న్యాయవాదులు కదం తొక్కారు. పెద్ద ఎత్తున నినాదాలతో అందరూ తెలంగాణ చౌరస్తాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదిపై జరిగిన, అలాగే న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు ప్రత్యామ్నాయంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్నటువంటి న్యాయవాదుల పట్ల వారిపై జరుగుతున్న దాడులను సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా ఇటువంటి దాడులు పెరిగిపోయాయని ఆయన అన్నారు. న్యాయవాదులపై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలుపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. మీరు ఎన్నిసార్లు రోడ్ ఎక్కినా కానీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఎందుకోసం పట్టించుకుంటలేదు? మనం ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలి. అందరం ఒకటి కావాలి. ఒకటి అయితేనే తెలుస్తుంది ప్రభుత్వానికి. సో అన్ని బార్ అసోసియేషన్స్ అందరూ ఒకటై పోరాడితే ఖచ్చితంగా మనకు సురక్షణ చట్టం అమల్లోకి వస్తుందని భావిస్తున్నాను. ఇదే మా మనవి. కోర్టులో 2 అడ్వకేట్లపై దాడి చేయడం జరిగింది. అట్లాగే నార్కన్ల అడ్వకేటు సాయి కుమార్పై ఆయన ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఇదే దాడులు ఇట్లాగే కొనసాగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్లను దృష్టిలో పెట్టుకొని ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు విధులు బైకాట్ చేస్తున్నారు అనేది ఈ గవర్నమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించి రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఎన్నోసార్లు వేడుకుంటున్నారు. వామన్రావు కరీంనగర్లో, పెద్దపల్లి జిల్లా కరీంనగర్లో వామన్రావు దంపతులను హత్యాయత్నం చేసిండ్రు. వాళ్ళ మరణకాండ చేస్తే వాళ్ళకు నిన్న సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి నిన్న దర్యాప్తుకు వచ్చింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు గమనించి
మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో 2014లో, కాబట్టి ఆ రోజు న్యాయవాదుల రక్షణ చట్టం అప్పుడే కోరినాం. అయినా ఇప్పటికీ న్యాయవాదులపై రోజు ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాగే కొనసాగితే, ఈ దమనకాండ కొనసాగితే మేము కంటిన్యూ బహిష్కరణ చేస్తాం. న్యాయవాదులపై రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద వేస్తుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద వేస్తుంది. వాళ్లకు తప్పకుండా కనిపు కలగాలంటే మేము ఇట్లే కొనసాగితే కంటిన్యూ బైకాట్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. बहुत बड़ा तमाचा है। एडवोकेट बिरादरी एक ऐसी बिरादरी है जो आपको इंसाफ दिलाने वाली है। समाज में जितनी नाइंसाफ़ियाँ हो रही हैं उसको अगर कोई उजाला करना है या इंसाफ रसाई करना है तो एक एडवोकेट, एक वकील ही उनका काम कर सकता है। उन पर इस किस्म के हमले करना निहायत ही गलत बात है। हुकूमतों को इस बारे में सोचना चाहिए। आप देख रहे हैं नगर कर्नूल और नामपल्ली के एडवोकेट्स के ऊपर हमला किया गया। यहाँ कभी हम सोचने में मजबूर है कि क्या हिंदुस्तान में हम जमहूरियत में ज़िंदा हैं। हमारे संगारेड्डी के बार एसोसिएशन के प्रेसिडेंट साहब एडवोकेट प्रोटेक्शन बिल के लिए हंगर स्ट्राइक करते हैं तो पुलिस जुल्म के ज़रिए उनको हंगर स्ट्राइक से उठा के ले जाती है। तो हम सोचने पे मजबूर हो गए हैं कि क्या हम आज़ाद हिंदुस्तान में जमहूरियत और डेमोक्रेसी में जी रहे हैं, जबकि एक मस्जिद हो या मंदिर हो, नाली हो या किसी किस्म का भी मसला हो, आज अदालतों में है और अदालतों में लड़ने वाले सिर्फ इंसाफ दिलाने वाले वकील हैं। ये समाज का एक बहुत बड़ा पिलर है। जहाँ नाइंसाफ़ी होती है वहाँ लोग ऑटोमेटिक ये कहते हैं कि हमको अदालत को जाना है। फिर अदालत को जाएंगे तो आपका फैसला, आपकी तरफ से लड़ने वाला कौन है? आपकी तरफ से लड़ने वाला एक वकील ही है, एक एडवोकेट ही है। इसके साथ अगर इस किस्म का रवैया करेंगे, अगर वकील का जहन साफ रहेगा तो आपको इंसाफ मिलने की गुंजाइश रहती। अगर वकील के ऊपर इस तरीके से आप हमला या दबाव डालेंगे तो सही तरीके से आपको इंसाफ नहीं दिला सकेगा। मैं हुकूमत हिंद और हुकूमत तेलंगाना से ये डिमांड करता हूँ कि एडवोकेट प्रोटेक्शन बिल को लाना चाहिए। जब डॉक्टर्स के लिए ला रहे हैं, हर प्रोफेशन में ला रहे हैं, तो क्यों एडवोकेट के लिए ये बिल नहीं ला रहे हैं? ये बिल लाना ज़रूरी है। इसके बाद हम सब डिसाइड करके आगे क्या करना है हमारे प्रोटेक्शन के लिए एक लाएअमल तय करते हुए जो भी डेमोक्रेसी और जमहूरियत में परमिसिबल मेजर्स है उसके साथ हम अपना एहतजाज जारी रखेंगे। కందులపాలెం గ్రామంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ సందీప నాయుడు మాట్లాడుతూ మహిళలు, కిషోర్ బాలికలను స్క్రీనింగ్ చేయడం ద్వారా వారిలో రక్తహీనతను గుర్తించి చికిత్స అందించుట, క్షయవ్యాధి పరిరక్షణ నిర్వహించుట, గర్భిణీ స్త్రీలకు ప్రస్తుత పరీక్షలు నిర్వహించుట, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అందించడం, క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి అనుమానిత కేసులను గుర్తించి రిఫర్ చేయట వంటి సేవలు ఈ క్యాంపులో నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ వి స్వాతి భవాని మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబాన్ని కలిగి ఉంటారని తెలిపారు. డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో 11 గర్భిణీ స్త్రీలు పరీక్షించుట, 10 గ్రామాల బాలికలు హెచ్పి పరీక్ష, 60 రక్తపోటు పరీక్షలు, 54 మధుమేహం పరీక్షలు జరిపి 75 మందికి క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
అమ్మ మీరు ఐరన్ టాబ్లెట్ తీసుకుంటారా రక్తం పట్టడం జరిగింది ఐరన్ టాబ్లెట్ వచ్చారండి ఇలా చూడండి ఒకసారి ఓకే చూడండి మరి మర్యాద చేయాలండి ఈ పక్క ఏదో పట్టుకుంటాను అక్టోబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నట్లు మాజీ ఎంపీ హనుమంతరావు తెలిపారు. ఈ నెల 26న జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలకు మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని, బాగ్ అంబర్పేటలో శంభుల ఉషశ్రీతో కలిసి ఇంటింటికి తిరిగి పార్టీలకు అతీతంగా అందరూ హాజరు కావాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న బతుకమ్మ కుంట విషయం గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు విన్నవించుకున్న సమస్య పరిష్కారం అవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిన 5 నెలల్లో బతుకమ్మ కుంటను మరో ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు. కాబట్టి ఈ నెలన 26 ప్రారంభమయ్యే బతుకమ్మ కుంట బతుకమ్మ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా హాజరు కావాలని, ప్రజలందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మ ఆడేది మా అక్కలు, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు. కానీ గత 35 ఏళ్ల నుంచి దాన్ని కబ్జా చేసిండ్రు. కేసీఆర్ కలిశాను, కవిత అందరికి చెప్పిన ఎవరు చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే 5 నెలల లోపట తయారైపోయింది. రేపు జరగబోయే ఇదే ఫ్రైడే రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన వస్తాడు. 5 గంటల వరకు అందరు రావాలి, బతుకమ్మ తీసుకొని రావాలి, అందరూ ఆడాలి. అదేవిధంగా ఆడ లైట్లు వీట్లు అన్ని అదొక ట్యాంక్ బౌండ్ లాగా అయింది ఇది. ఇక మీకు ఇక దూరం పోయేది అవసరం లేదు, ఈడనే రావాలి. రేపు వచ్చేదానికి అందరు వచ్చి జయప్రదం చేయాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఇంట్లో రాజకీయం లేదు రా భయ్. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ అందరూ చెరువు అనేది బతుకమ్మ కుంటాను అందరిది, అందరు రావాలి. తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత స్పీడ్గా హైడా కమిషనర్ రంగనాథ్ గారు ఎంత రాత్రి, దాంతోపాటు మున్సిపల్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 26వ తేదీన సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వస్తాడు. అందరు మా తల్లులు, మా అక్కలు అందరూ 5 గంటల వరకు అందరు రావాలి. బతుకమ్మ కుంట దగ్గర బతుకమ్మ ఆడాలి. ముఖ్యమంత్రి సందేశం కూడా వినాలని
పాదయాత్ర చేస్తున్నాం. మీ అందరూ వస్తే ఆయన కూడా సంతోషపారే. ముఖ్యమంత్రి కూడా అంటారే నేను చేసింది ప్రతిఫలమైంది, మహిళలందరూ ఇన్నేళ్ల నుంచి మహిళలకు అన్యాయం జరుగుతూ వస్తుంది, ఆ మహిళల గురించి ఆయన చేసినందుకు మహిళల తరఫున వారి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ ని ట్రంప్ తో పోల్చిన రేవంత్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఆర్డీటీ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించిన ఎమ్మెల్యే సింధురారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో న్యాయవాదుల నిరసన. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.